రెండు ప్రేమ పక్షులు వచ్చి రెండు ప్రేమ విత్తనాలు వేస్తే ఆ రెండు విత్తనాలు కాస్త చెట్టయి అండ్లో ఇప్పుడు జంట మామిడికాయలు కాస్తున్నాయి. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ ఆర్జే సిడ్. మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. లాక్డౌన్ లో లేజీగా ఉన్నట్టు, క్వారంటైన్ లో కామ్గా ఉన్నట్టు, స్టే హోమ్ స్టే సేఫ్ అనుకుంటా సేఫ్గా ఉన్నట్టు, ఈ అన్ని వీటిలకు ఒక ప్రైజ్ ఉండాలి కదా. రేస్ లో ముగ్గురు గెలిస్తేనే 4వ కన్సలేషన్ ప్రైజ్ ఇస్తారే. అట్లాంటిది కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండాలని చెప్పేసి నీ గురించి, నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కాక సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించి ఒక పక్క సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్లు వేసుకోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటకు వస్తున్నావు. మరి ఇట్లాంటి మంచి పనులకి నా ఎంటర్టైన్మెంట్ ద్వారా నీకు చిన్ని గిఫ్ట్ ఇద్దామనే రేడియో సిటీ రాంగ్ స్టోరీలా హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని దానికి ఒక క్రేజీ ట్విస్ట్ ఇచ్చి నీకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. మరి అలా రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుతున్నది 96 సినిమా గురించి. స్టోరీలోకి వస్తే హీరో పేరు కే రామచంద్ర, ఏకే రామ్, ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అన్నట్టు. మనలేక నాగార్జున సాగర్ దగ్గరకు పోయి దోస్తుతో అప్పుగా తీసుకున్న డిఎస్ఎల్ఆర్ ఫోటోతో ఒక 4 ఫోటోలు తీసుకొని దాన్ని ఎడిట్ చేసి #wanderlust #ఫోటోగ్రఫీ అని పెట్టేటాయన కాదు, ప్రొఫెషనల్ అనమాట. ఎగ్జామ్సే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. మామూలుగా మన పోరగాళ్ళు అయితే ట్రావెల్ ఫోటోగ్రఫీ అంటే ఎల్బీ నగర్ నుంచి కొండాపూర్ దాకా పోతా బస్సుకు వచ్చిన టికెట్ తీసుకొని దాన్ని ఫోటో తీసి పెట్టి #ట్రావెల్ ఫోటోగ్రఫీ అని పెడతారు. ఆ టైప్ అసలే కాదు. కవికి కలం ఎట్లనో, యోధునికి కత్తెట్లనో, అల్లాడిన్కి అద్భుత దీపం ఎట్లనో, నాకి నువ్వెట్లనో, మన రామచంద్రకి కెమెరా అట్లా. అదే బలం అదే బలహీనత అనుకో. మరి అట్లాంటి బలాన్ని చేతిలో పట్టుకొని ప్రపంచమంతా చుట్టుతూ ఫోటోగ్రఫీ చేస్తుంటాడు సక్సెస్ఫుల్గా. కానీ జీవితంలో ఏదో ఒక వెళ్తి ఇట్లా ట్రావెల్ ఫోటోగ్రఫీ కంటిన్యూ చేసుకుంటా హై స్కూల్కి పోతాడు ఆయన. మళ్ళీ ఆడికే పోతున్నా అనుకోద్దు. మనం ఎట్లయితే మన హై స్కూల్, ప్రైమరీ స్కూల్లోకి పోయి మనం కూర్చున్న బెంచ్లోనే మనం గీసిన బొమ్మలే ఆ బెంచ్ మీద చూసుకుంటా మురిసిపోయి మళ్ళీ దాన్ని ఫోటో తీసుకుని ఆ మెమరీస్ని అంతా ఇన్స్టాగ్రామ్లో పెట్టి #throwback Tuesday అని పెడుతుంటామే. పాపం 2020-2021 బ్యాచ్లకు అది కూడా లేకపోయింది. నీ క్లాసు నీ బెంచ్ ఎదురా అంటే జూమ్ లింక్ పంపిస్తారేమో పాపం. సర్లే అప్పట్లో అట్లా ఉండింది. కానీ సేమ్ మెమరీని కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి కే రామచంద్ర అలియాస్ మన రామ్ స్కూల్కి ఈ మెమరీస్ అంతా గ్యాదర్ చేసుకుంటాడు. అదే టైంకి అక్కడ ఒక దోస్తు కనిపించి, అర్రే నువ్వు ఇంకా బతికే ఉన్నావరా, దునియా మొత్తంలో ఎవరికి దొరకకుండా బతుకుతున్నావు కదా అని చెప్పేసి, అరే మన బ్యాచ్ అందరికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన, నిన్ను కూడా యాడ్ చేస్తా అని చెప్పేసి యాడ్ చేస్తారు. ఇక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత ఎట్లాంటి పంచాయతీలు ఉంటాయో నీకు సపరేట్గా చెప్పేదేమో చెప్పు. పొద్దున్నే 4 పూల గుడ్ మార్నింగ్ మెసేజ్. సంవత్సరంలో ఉండేది 365 రోజులైనా కానీ 730 సార్లు ఈ రోజు వాట్సాప్ బ్యాన్ అయిపోతుంది, రేపటి లోపల బంద్ అయిపోతుంది, బ్లూ టిక్ రాకుండా పోతుంది, రెడ్ టిక్ గా మారితే నీ ఫోన్లో వాట్సాప్ వైరస్ ఉన్నట్టు, ఇట్లాంటి ఫాల్తు వాట్సాప్ ఫార్వర్డ్లు. ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తే 10 నిమిషాల లాక్ వస్తుంది అనే మెసేజ్. దాని పరిణామం ఎట్లుంటుందో మిడిల్ క్లాస్ మెలోడీస్ లో చూసినాం కదా. లైట్ తీసుకోవాలి అంతే. వీటన్నిటి మధ్యలో అప్పుడప్పుడు కొంచెం పనికి వచ్చే వాట్సాప్ మెసేజ్ వస్తుంటాయి, జబర్దస్త్ ఆటో పంచులతో పాటు. అట్లా మాటలు ముచ్చట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఒకరోజు వన్ ఫైన్ డే ఈ బ్యాచ్ నంబర్ 96, అదే 1996లోని స్కూల్ బ్యాచ్ వాళ్ళందరూ కలిసి, అరే మామ ఈ టైంకి 1996లా సీమిడి ముక్కేసుకుని బ్రౌన్ బైండ్ అద్దిన 10 రూపాయల స్టిక్కర్ ఉన్న సోషల్ బుక్ల అశోకుడు దేశం మెల్ల చెట్లను నాటించెను అని ప్రాక్టీస్ చేసుకుంటా ఇదెక్కడ ఎగ్జామ్లో వస్తుందా అని చెప్పి భయపడుతుంటాం కదా. ఈ రోజు ఇట్లాంటి టెన్షన్ లేకపోతే ఎవరి కాలం సెటిల్ అయినాం కాబట్టి మీసాలు గడ్డాలు వచ్చి అడపక్క అమ్మాయిలంతా పెళ్లి చేసుకొని సంసారం చేసుకుంటా పిల్లలతో పాటు సపరివార సమేతంగా అందరూ కలిస్తే ఎట్లుంటది అని ఒక ప్లాన్ వేసుకొని రీయూనియన్ ఫిక్స్ చేసుకుంటారు. ఇవన్నీ ముచ్చట్లలో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ రామ్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన మురళి మాత్రం హెసిటెంట్గానే హీరోయిన్ అయినా జాను కూడా ఈ రీయూనియన్ కోసం వస్తుంది అనే మ్యాటర్ తెలవంగానే మన రామ్ మాత్రం చిందులేస్తాడు అనుకో లోపలికి. కానీ టెన్షన్ పడిపోతుంటాడు, ఎట్లా కలవాలి, ఎట్లా చూపించాలి మొక్కం అని చెప్పేసి. రాను అనుకుంటేనే బలవంతం చేస్తే ఇక వస్తాడు. ఈ రీయూనియన్ కళ్ళారా చూస్తుంటాడు. కానీ ఆ రోజు సాయంత్రంకి క్యూట్ సమంత రూపంలో మన జాను ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ కొడితే ఉండాలి కదా, అంటే కిక్కును వెనక్కి కొడితే కదా బండి ముందుకు పోయేది. అట్లనే స్టోరీ ముందుకోవాలంటే ఒక ఫ్లాష్ బ్యాక్ వెనక్కి తన్నాల్సిందే. అట్లా కట్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే రామ్కి జానుకి ఒక మంచి స్టోరీ ఉంటుంది. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కానీ కూల్ ఇడ్సే టైంకి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. జాను కోసం జాన్ ఇస్తుంటాడు మన రామ్, కానీ చెప్పనికి మాత్రం భయం. ఈ విషయాన్ని తెలుసుకున్న జాను మాత్రం, నువ్వు జాన్ తీసినా కానీ నిజం చెప్పవు కానీ నేనే చెప్తా అని చెప్పేసి నిజం చెప్తుంది. తీరా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యే లోపల రామ్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి అప్పులయ్యి ఊరిడ్స్ వెళ్ళిపోయింటారు. అక్కడితో స్టోరీ కట్ అయిపోతుంది. అంటే మనం పప్పులో కాలేసినట్టే. మధ్యలో రామ్ ప్రయత్నిస్తాడు, తాను ఎక్కడుందో కనుక్కొని తన ఫ్రెండ్ని పిలుచుకుపోయి మన పోరగాళ్ళు బ్లాక్ అయిన తర్వాత లాస్ట్ సీన్ ఎత్తుక్కున్నంత లాజికల్గా
తన కాలేజ్ ముందరకు పోయి పలానోడు లెటర్ ఇచ్చిండు నీ రామంట అని చెప్పిస్తాడు. ఆ పిల్లనేమో ఎవరినో చూపినీకి పోయి ఇంకెవరినో చూపిస్తుంది. ఆ మిస్టేకన్లీ ఎవరినైతే చూపిస్తుందో ఆడు బాహుబలిలో బల్లాల దేవుడు అంటాడు. మరి జానుకి ఈ విషయంలో కోపం రాదా? ఆడేమో నాకు ఇష్టం లేకుండా కూడా నా ఎంట పడుతుంటే నువ్వు వచ్చి నాకు లెటర్ ఇస్తావా అని చెప్పేసి దాన్ని తిట్టి పంపించేస్తుంది. ఆడితో దీనికి సమాధానం చెప్పిన తర్వాత మన రామ్కేమో గుండె వగిలిపోతుంది. మిస్అండర్స్టాండింగ్ చూసినావా? వెనకటికి ఇలాంటి వాళ్ళే ఇంట్లోనే ఎల్కన్ చంపరా అంటే కంప్యూటర్ మౌజ్ వల్ల కొట్టిరంట. సరే వీళ్ళిద్దరు కలుసుకున్నారు, మంచిగా మాట్లాడుకున్నారు, అప్పటి ప్రేమ విచారాలని చెప్పుకున్నారు. కానీ అవంత లోపల ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. మన జానుకి ఆల్రెడీ పెండ్లైపోయిందని, సింగపూర్ లో హస్బెండ్ పిల్లలతో ఉందని, గుండె బద్దలయ్యే విషయం తెలుస్తుంది. ఇది అసలు స్టోరీ. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో సిద్ధు గాంధీ ట్విస్ట్ ఇస్తే జర్రా టర్నింగ్ ఇచ్చుకొని రాజారాణి సినిమా కోదాం. అక్కడ ఎట్లయితే ఆర్య నయనతార ఉన్నారో ఆర్యన్ అట్లనే ఉంచి నయనతార ప్లేస్ లో జానుని పెట్టు. అటు ఆర్యకి లవ్ బ్రేకప్ తోనే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంటాడు. ఇటు జాను కూడా రామ్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం నడిచిందో ఏం తెలియకుండా ఇక చేసేదేం లేక నేను కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇంకెట్లనో జీవితం గడిపేస్తా, మమ్మీ డాడీ కోసం సంతోషంగా ఉండండి అని చెప్పుకొని ఈ ఎంగేజ్మెంట్ కి ఫిక్స్ అయింటది. ఎంగేజ్మెంట్ ఎట్లనో అయింది, కానీ ఇష్టం లేకుండానే ఒకరికొకరు దూరంగానే ఉంటారు. కట్ చేస్తే జాన్ ఏమో ఇక్కడికి వచ్చి నిజం తెలుసుకుంటది. అక్కడ పక్క ఆర్య తన గర్ల్ ఫ్రెండ్ ఇంకా చనిపోలేదని, యాక్సిడెంట్ అయిన విషయం అయితే నిజం కానీ ఇన్ని రోజులు కోమాలో ఉండి ఇప్పుడు హెల్తీ అండ్ హ్యాపీగా బయటకు వచ్చిందని, ఆర్య కోసమే ఎదురు చూస్తుందని తెలుసుకుంటాడు. ఈ విషయం తక్కువ ఆర్య వచ్చేసి జాను ఫోన్ చేసి చెప్తే జాను కూడా లైన్ క్లియర్ అని చెప్పేసి రాముని పెళ్లి చేసుకుంటది. ఇక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అమ్మా. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. సిద్ధుగాడు క్రేజీ ట్విస్ట్ ఇచ్చిండు కదా. ఇట్లా నీ దగ్గర కూడా క్రేజీ ట్విస్ట్లతో రాంగ్ స్టోరీలు ఉంటే నాకు చెప్పేసి @రేడియో సిటీ RJ నా ఇన్స్టాడీకి DM చేసి మళ్ళీ రేపింగ్ ఒక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందర ఉంటా కదా. అప్పటిదాకా ఏం చేస్తావు? సిద్ధుగాని మాటలు వింటుండు. స్టే ట్యూన్డ్. రేడియో సిటీ పాడ్కాస్ట్. Radio City Wrong Story by Radio City RJ